రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. విజయసాయిరెడ్డికి ప్రతిదీ రాజకీయం చేయడం అలవాటని మండిపడ్డారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. విజయసాయిరెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, ఆ రోజు ఆయన రిజైన్ చేయకపోగా ఇప్పుడు మాపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ముఖ్యమంత్రి సహా అందరం పట్టుదలగా కృషి చేస్తున్నామన్నారు. ఇక సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న గంటా ప్రసాదం పథకం ద్వారా సింహాచలం అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన ప్రతిదీ ఆయన రాజకీయ చేయడం అలవాటు ఆయన. నేను ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను. నో డౌట్ స్టీల్ ప్లాంట్కు నాకు కన్సర్న్ కాబట్టి నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను. స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్ యాక్సెప్ట్ చేశాడు. బట్ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు ఎంపీగా ఉన్నారు విజయసాయిరెడ్డి. మరి ఆయన రిజైన్ చేయాలి. ఆయన రిజైన్ చేయకపోగా ఈ రోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు దాని మీద కన్సర్న్ చూపించారు. ఏదైతే మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ ఎక్స్టెండ్ చేశారు. అలాగే స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారిని విశాఖపట్నం తీసుకొచ్చి ఆయన క్లియర్గా ఒక స్టేట్మెంట్, 80% స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని చెప్పని ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు. ఆయన రాజకీయం చేయాలి కూడా వేరే రాజకీయం చేయాలి. మళ్ళీ నన్ను కోట్ చేస్తూ నేను రిజైన్ చేశాను కాబట్టి వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేయాలి అని నన్ను ఇచ్చేయడం కూడా ఇది ఆయన రాజకీయానికి. ఇది నిజంగా సాయిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నేను రిజైన్ చేసిన రోజు వైసీపీ ఎంపీలు రిజైన్ చేస్తుంటే ఆ రోజు వేరేగా ఉండేది. ఆ రోజు చేయాల.